శని సింగనాపూర్లో శని దేవుడికి గుడి కానీ గోపురం కానీ ముఖ్యంగా దేవతా మూర్తికి ఒక ఆకారం కానీ లేకుండా కేవలం ఒక బండ రూపంలో ఉంటారు. ఎందుకని? మహారాష్ట్రీయులు వాళ్ళ ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. మనం మామూలుగా శనికి సంబంధించింది ఆ చక్కనైనటువంటి నవగ్రహ మండపంలో ఈయన్ని ఏర్పాటు చేసి శనికి వాహనం ఏమిటి? శనికి వాహనం కాకి కాదు, గద్ద. శనికి వాహనం గద్ద. శని రంగు ఏమిటంటే ఎవరైనా నలుపు అని చెప్తారు, కాదు నీలం. నీలం. శని వాహనం గద్ద, శని రంగు శరీర ఛాయ నీలం. అంటే నీలాంజన సమాభాసం, నీలిరంగు కాటుకు రంగు కలిపిన రంగులో ఉంటాడు ఆయన. ఒక్క మాట మనం చెప్పుకుంటే నెమిలి పింఛం ఉంటుంది, అది నిజమైనటువంటి రంగు. ఆ రంగు ఉండేటటువంటి దేన్ని పెట్టినా సరే శని దాన్ని ఎందుకు ఆవహింపజేస్తే ఆయన శనిగ్రహం ఉంటాడు. ఒక్కసారి అక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి షిరిడీకి దగ్గరుండే శని సింగనాపూర్కి వెళితే నన్ను స్వయంగా తీసుకెళ్లారు, వాళ్ళు ప్రత్యేకంగా చూపించారు, అంతా కడిగి చూపించారు. ఆ రాయి నీలి ఈ కాటుక రంగు కలిపినటువంటి ఆ రాయి మామూలుది కాదు. ఇంకోటి, ఎక్కడైనా సరే శని దానాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో ఈ నీలి నలుపు కలిపినటువంటి రాతితో దానాన్ని ఇస్తారు. శనిని దాని ఎందు ఆవహింపజేసి అది నీకు ఇస్తున్నానయ్యా. ఆ దానం తీసుకున్నటువంటి వాడు దక్షిణ తీసుకున్నావో నేను ఎంతో గొప్పవాడిని ఇంత సంపాదించాను అనుకోకూడదు. ఇతనికి సంబంధించిన శని దోషాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు కాబట్టి ఆ కష్టాన్ని నువ్వు అనుభవించవలసి వస్తావనే అభిప్రాయం అతడికి తెలియాలి. తెలిసి అతడు దానికి అంతటికి మించినటువంటి జపాన్ని అతను చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే శని దోషం రాదు. కాబట్టి శని సింగనాపూర్లో ఉండేటటువంటి ఆ రాయి కనిపించేది మామూలు రాయి మాత్రం కాదది. ఈ రెండు రంగులకి సంబంధించిన విధానం కలిగినటువంటి రాయి ప్రత్యేకంగా తెచ్చి ఏర్పాటు చేశారు. నిత్యము ఆ నూనె, ఏ నూనె అంటే తిలేభ్య ఇదం, నువ్వుల నుంచి వచ్చిన నూనె మాత్రమే పోస్తారు తప్ప కొబ్బరి నూనె ఆ దిక్కుమాలి నూనె ఈ దిక్కుమాలి పోయినప్పుడు శనికి కోపం వచ్చినట్టే మామూలుగా ఉండదు. శని ఎంత గొప్పవాడు అంటే ఆయుష్కారకుడు, ఆయుష్యాన్ని పెంచుతాడు. శని ప్రార్థించిన కొద్దీ ఆయుష్యాన్ని పెంచుతాడు. శనిని స్తోత్రం చేస్తూ ఉన్నంతసేపు కూడా శనిని స్తోత్రం చేస్తూ ఉన్నటువంటి కాలంలో మరణాన్ని రానియడు. జ్యోతిష భాగం తెలిస్తే తెలుస్తుంది ఆ వివరం. అది ఇంకా చాలా పెద్దదైనటువంటి విషయం, అది మరోసారి అనుకుందాం.